జాను ఈ హ్యాండ్ బ్యాగ్ బాగుంటుందా ఈ హ్యాండ్ బ్యాగ్ బాగుంటుందా? ఇప్పుడు బయటికి వెళ్ళడానికి పని లేదన్నావు కదా, నాకు ఇప్పుడు కొత్త పని పడింది. రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే నీకు కూడా పని పెడదామని. ఎప్పుడు చికాగ్గా ఎక్కడికో చోటకి వెళ్ళటమేనా చికాగ్గా? జాను నువ్వు అంటే ఫీల్ అవుతావు కానీ ఎప్పుడు చిరాకుగా అలా చిందులు దొక్కుతా, చిరాకుకే చిరాకు పుట్టిస్తావు జాను. అలా నేను బయటకు అనాలని అనుకోలే, నువ్వే అనేలా చేసావు. ఇప్పుడు ఎక్కడికి నువ్వు బ్యాగులు వేసుకుని బయలుదేరావు? పని పాట లేదా? ఏంటి జాను అంత మాట అన్నావు? నేను నిన్న చెప్పాగా పాట్లాక్ ఉందని. నువ్వు నిన్న కదా పాట్లాక్ ఉందని చెప్పింది, ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నావేంటి? నేను ఏం మాట్లాడుతున్నా? పాట్లాక్ నిన్న వెళ్ళాలని అనుకున్నాం, అందుకని వాడు పాట్లాక్ చేసుకొని వెళ్తున్నాం. నువ్వు చిరాకు పడి పడి అన్ని చిరాకులానే ఆలోచిస్తున్నావు. ఇప్పుడు చిరాకు అనుకో, నువ్వు అలా అనుకోగానే ఇన్స్టెంట్గా చిరాకు తన్నుకొని బయటకు వచ్చేస్తుంది. పాట్లాక్ అలా రాదు జాను, ముందు రోజు అనుకుంటేనే నెక్స్ట్ డే చేసుకోగలం కదా. సార్ నీకు ఏమైందో తెలుసా? నా బ్యాంక్ కార్డు పోయింది. అవునా? అయినా దానంతటది ఎలా పోద్ది జాను? నువ్వు తప్పు చెప్పావు తెలుసా. నువ్వు రీజన్ లేకుండా చిరాకు పడుతున్నావు. నువ్వు పారేసుకుంటే పోయింది, అది పోలా. నేను పారేసుకుంటే పోలా, దాంతో అదే పోయింది. అయినా నీలాంటి వాళ్ళు ఎవరో తీసుంటారు, అందుకే పోయింది. నాలాంటి వాళ్ళు అన్నాడు, ఇంకా నయ్యో నేనే అల్లా. ఏం కలర్ కార్డు జాను? ఈ కలర్ కార్డు. ఏం కలర్ కార్డు అండి? ఏం కలర్ కార్డు? బయలుదేరి. వాయ్ అమ్మో, ఇదే కావాలా? ఏదో బాగున్నాయని పర్సు ఖాళీ ఉందని పెట్టుకుంటే వచ్చే ప్రాబ్లం ఇదే కదా. మ్యాచ్ అయిందా? ఆ కార్డే సొంత హస్బెండ్ కార్డు అలా స్టీల్ చేస్తావా? అలా ఎత్తుకెళ్ళిపోవడమేనా? నాకేం పని స్టీల్ చేయడానికి కొట్టేయడానికి? అది కూడా నీ పిచ్చి కార్డుకి. అదిగో తీసేసుకో. ఏదో పర్సులో ఖాళీ ఉందో వెలితిగా ఉందని టేబుల్ మీద కార్డు ఉంటే ఇందులో దోపుకెళ్ళిపోతున్నా. మహం అక్కర్లేదు తొక్కలో కార్డు. మనిషి ఎదురుగా ఉన్నా చిరాకే పడతాడు, మనిషి అక్కడ లేకపోయినా చిరాకే పడతాడు. ఆక్సిజన్ బదులు చిరాకు పీలుస్తున్నట్టున్నాడు. చెప్పు. ఏంటి ఇంకా అరగంట వెయిటింగా? చక్కగా రెడీ అయ్యి కూర్చున్నాగా. సర్లే కానీ, సరే వెయిట్ చేస్తా, తొందరగా వచ్చి పిక్ చేసుకో. ఇప్పుడే వెళ్ళట్లేదు అనుకుంటా, టైం ఉంది కదా. ఖాళీగా ఉండే బదులు టీనో కాఫీనో తీసురా. తెస్తున్నారులే ఉండు. కాస్త ఖాళీ దొరికితే చాలు. ఎవరికన్నా ఖాళీ దొరకని, పొట్టను మాత్రం ఖాళీగా ఉంచరుగా. కక్కుర్తిగా పొట్టలో ఏదో ఒకటి పోయాల్సిందే. ఇదిగో పద్దాకులా ఈ తెచ్చి అడ్డం పెట్టబాక. ఇక్కడ పని చేసుకుంటున్నానా? చికాగ్గా మధ్యలో అడ్డం తెప్పిస్తావేంటి? బయటికి వెళ్తా అన్నావు, ఎల్లు. అయితే ఇందా జరిగిందంతా అంత క్విక్గా మర్చిపోయాడా? ఒక మనిషి చిరాకులో కూడా ఇలా గజని 2.0 అయిపోతారా? ఏమన్నా పిచ్చా? టీ తెచ్చావా? మళ్ళీ ఎత్తుకెళ్ళిపోతావేంటి? అక్కడ పెట్టు, అసలే చికాగ్గా ఉంది. ఆరిపోతాయి, ఆరకముందే తాగు. అవును జాను, ఇలా చిందులు దొక్కడానికి చిరాక్కి కారణం ఏంటో? మా మేనేజర్ హాయిగా హాల్లోకి వెళ్ళి కులుకుతున్నాడు, నా చేత వీకెండ్ కూడా పని చేయిస్తున్నాడు. అదే నీ గోలంతా. జాను, చిరాకు కూడా ఒక బర్త్ స్టోరీ ఉంటుంది, చెప్పనా? ఈ రోజుల్లో అందరూ యూట్యూబ్లో పిల్లల బర్త్ స్టోరీలు వీడియోస్ చేస్తున్నారు. నాకు అసలే చికాగ్గా ఉండి మండిపోతుంది, ఇంకా చికాకు తెప్పిస్తాను. జాను, అదే నేను చెబుతుంది. చిరాకు మండదు జాను, భయం మండితే చిరాకు వస్తుంది. నేను చెప్పనా ఎలాగో? మనకు ఫస్ట్ మనం అనుకున్న తోటి ప్లాన్ చేసుకుంటాం, అది జరగలేదనుకో మన ప్లానింగ్ అంతా ఫెయిల్ అయిపోయిందని మనకు భయం వేస్తుంది. ఆ భయం వేసిందనుకో, ఆ భయానికి మనం కాలుగాలిని పిల్లిలా కోపం తెచ్చేసుకుంటాం. ఆ కోపం కాసేపు పెరిగి 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 ఫైర్ అంటుకుంటుంది బ్రెయిన్లో. ఆ ఫైర్ అంటుకున్న కోపమే చిరాకుగా బయటకు వచ్చేసి మన నేచర్ పర్మనెంట్గా ఒక చిరాకు చిక్కుటి క్యారెక్టర్గా మారిపోద్ది. చికాగ్గా నా కళ్ళ ముందర కనపడబాక, అసలు రాబాకండి ఇటు. ఈ పాటలకు టైం గడవదు, ఈ విరక్తిగా ఉన్న మనిషి స్టేజ్ మారడు. నాకేంటి ఈ కర్మ ఈ మెట్ల మీద కూర్చొని? ఎక్కడికి రా? What happened, Mama? ఏం చెప్పనరా, మీ డాడీ చిరాకు స్టేజ్ నుంచి విరక్తి అనే స్టేజ్లోకి వచ్చి పడ్డాడు. అర్థం కాల. నా కర్మ, మీ డాడీ విరక్తి అనే స్టేజ్లోకి వచ్చాడు. Oh, he became Verakatti. విరకత్తే వీడొకడు. నాకు మళ్ళీ సగమే హ్యాపీ అయిపోతాడు, జీవితంలో మొత్తం తెలుసుకోవాలనుకోడు. Daddy, you're looking like Verakatti. సొంత డాడీ పెట్టుకుని కత్తి ఏంటరా? ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా? ఇల్లు అసలే చికాగ్గా ఉంది. ఏమైందిరా? Daddy, Katti, Verakatti. కత్తి ఏంటరా? ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా? జాను విన్నావా? వాడికంటే నేను కత్తిలా కనబడుతున్నానా? అసలే చికాగ్గా ఉంది. జాను, సొంత కొడుకు దృష్టిలో నువ్వు కత్తిలా కనిపించావు.
నువ్వు తిట్లు తింటా జాను. వాడు విరక్తి అనే స్టేజ్ని పాపం వీర కత్తి అన్నాడు. నువ్వు మరీ ఎక్కువ ఫీల్ అయ్యావు. నువ్వు తెలుగు మాట్లాడకరా, నాకు భయం వేస్తుంది. ఇదిగో ఒకరి మొహాలు చూసుకుని చాలు కానీ కిందకి వెళ్ళండి. చికాకు ఎక్కడ నుంచున్నారు, వెళ్ళి కాఫీ పట్టరాపు. కాఫీ తాగుతావా జాను? తాగను, తింటా బౌల్లో వేసుకొని. వెళ్ళి పట్టరాపు. తాగుతావా అంట. అదేదో ఇన్ని రోజులు తెలియక కాసాగా, అందుకని తాగాల్సిన తినటం వల్లే నీకు ఊరికే చిరాకు వస్తుంది. దారాబోను జాను, ఎందుకు చిన్నపిల్లవాడిని ఇప్పుడు ఏదో ఒకటి అంటావు? కోపాన్ని చిరాకుని కక్కకుండా ఉండలేవా? కడుపులో పెట్టుకోవచ్చుగా. నేనేమన్నా కక్కాలన్నా మనస్ఫూర్తిగా నన్ను కక్కనే. Daddy, are you getting vomiting? ఏంట్రా ఏంటది? You don't know Daddy will vomit. ఏంట్రా మీరు ఏమనుకుంటున్నారు? నేను ఇక్కడే ఉన్నాను, కక్కు వస్తున్నాను, నాకు చెప్పలేదు. నీకెలా తెలిసిందిరా? వామిట్ చేయబోతున్నావా? ఆగు, ఇది సరిపోదు. ఇక్కడంతా ఫ్లోర్ మీద పెడితే నేను క్లీన్ చేసుకోవాలి. పెద్ద డబ్బా పట్టుకొస్తా. ఇది దీంట్లో కింద పడకుండా. ఏంటా ఇది? వాడే మగ్గు, నువ్వే బకీట. నేను మాట్లాడే మాటకి మీ చేసే పనికి ఏమన్నా సింకు కుదురుతుందా? ఎందుకే ఇలా చేస్తున్నారు? నా మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది. అయితే నువ్వు కక్కట్లేదా? మేమేంటో అనుకున్నాం. సోకెళ్ళి హెయిర్ వామిటింగ్ లేదు, డబ్బా ఇందులో పడే. ఒక్కరోజు వర్క్లో కొంచెం వర్క్ ఎక్కువ చికాకుగా ఉంటే, చికాకు పుడితే అర్థం చేసుకోవడం చేత కాకుండా నాకే భయం పుట్టేటట్టు చేశారు కదంటే. హే, అయితే ఇప్పుడు నీకు దీన్ని బట్టి ఏం అర్థమైంది జాను? ఏం అర్థం డాడీ? అర్థం కాదురా, అర్థమైందాను. ఇట్స్ ఓకేలే. ఏం అర్థమైంది? మీరు అబ్నార్మల్ అన్న సంగతి మీరు ఎప్పటికీ తెలుసుకోలేరని, నార్మల్గా ఉన్నాను, నార్మల్గా ఉండనివ్వరని అర్థమైంది. ఎన్నిసార్లు సేమ్ క్వశ్చన్ అడిగినా ఒక్కసారి కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పవేంటి జాను? అది కాదు అర్థం అవ్వాల్సింది. ఎప్పుడెప్పుడు నువ్వు చిరాకు పడితే, అప్పుడప్పుడు నిన్ను భయపెడితే చిరాకు నిన్ను వదిలి వెళ్ళిపోద్ది. ఇక నుంచి నిన్ను భయపెట్టడమే మా జాబ్ అని. మీకు అలా అర్థమైందా?